దీనికి ప్రధాన సమస్యలు తెలంగాణలో నిరుద్యోగుల సమస్యలన్నీ తాండవిస్తున్నాయి కాబట్టి కంపల్సరీగా తెలంగాణ రాష్ట్రంలో డిఎస్సిఏ కూడా ఒక 30 రోజులు అనేది వాయిదా ఇస్తే కొత్తగా డిఎస్సికి చదివే వాళ్ళు మరియు 1,40,000 మంది హాస్టల్ వాటిని కూడా చదివారు కాబట్టి ఈ 2 లక్షలకి నిరుద్యోగులు కూడా న్యాయం చేయాలంటే కనీసం 30 రోజులు డిఎస్సికి వాయిదా ఇస్తే కంపల్సరీగా వాళ్ళకి కూడా మేలు ఉంటుంది కాబట్టి ఆగస్టు లాస్ట్కి అనేది డిఎస్సి కండక్ట్ చేస్తే 2 లక్షల మన చదివే డిఎస్సి యొక్క నిరుద్యోగులు కూడా చదువుకోవడానికి అవకాశం ఇచ్చినట్టుంటుంది. అట్ ది సేమ్ టైం గ్రూప్ 2 గ్రూప్ 3 పోస్టుల సంఖ్య అనేది తెలంగాణ రాష్ట్రంలో మొత్తం నిరుద్యోగులు కూడా కోరుకునేది ఒక లక్ష్యం ఏంటంటే గ్రూప్ 2 గ్రూప్ 3 సంఖ్య పోస్టులు పెంచి దాన్ని కంపల్సరీగా డిసెంబర్కి వాయిదా ఇస్తే కంపల్సరీగా విద్యార్థులకు కనుక న్యాయం జరుగుతుంది. ఎందుకంటే గ్రూప్ 3 ఎందుకు డిసెంబర్లో పెట్టాలంటే సిలబస్ అనేది గ్రూప్ 2 సిలబస్ గ్రూప్ 3 సిలబస్ అనేది సేమ్ ఒకేలాగా ఉంటుంది కాబట్టి దానికి 20 డేస్ గ్యాప్ ఇచ్చేసి కంపల్సరీగా ఎగ్జామ్ పెడితే నిరుద్యోగులకు కంపల్సరీగా ఇదే కోరుకుంటున్నారు. అందుకే కంపల్సరీగా తెలంగాణ రాష్ట్రంలో ఈ నిరుద్యోగుల అంశాలకి కంపల్సరీగా సీఎం అనేది కంపల్సరీగా నిరుద్యోగులతో చర్చించి మాత్రమే డేట్లు అనేది ఫిక్స్ చేస్తే సమస్యలు అనేది తీరుతాయి. కాబట్టి తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగులు కూడా ఈ డిమాండ్స్ని తక్షణమే నెరవేర్చాలి. ఎందుకంటే ప్రతి ఒక్క విద్యార్థి కూడా ఆందోళనలో ఉన్నారు. ఎవరు కూడా చదవడానికి అవకాశం ఎక్కువ చూపించలేదు. ఎందుకంటే గవర్నమెంట్ రేపన్నా కంపల్సరీగా స్పందించి ఈ మా ప్రభుత్వం నిరుద్యోగులని ప్రభుత్వం సీఎం చెప్తుంది కాబట్టి ఈ ప్రభుత్వం కంపల్సరీగా మాపై సానుకూలంగా స్పందించి కంపల్సరీగా పోస్టుల సంఖ్య పెంచి వాయిదా ఇస్తారని నిరుద్యోగులు కూడా కోరుతున్నారు. కాబట్టి కంపల్సరీ ఇదే ప్రభుత్వం వార్నింగ్ అనుకోండి ఏమైనా అనుకోండి కంపల్సరీగా ఈ నిరుద్యోగులతో పెట్టుకున్న ప్రభుత్వం ఏ ప్రభుత్వం అక్కడ నిలకడాన్ని సాధించలేదు. కాబట్టి దయచేసి మా యొక్క డిమాండ్స్ అనేవి కోర్చాల్సిందిగా మీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగుల తరపున కోరుతున్నాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ఇక్కడ ఉన్నవాళ్ళం అందరం నిరుద్యోగులు ఏదైతే ఉన్నామో నిరుద్యోగులు ఏదైతే ఉన్నామో పార్టీ కోసం పగలనక రాత్రనక కష్టపడ్డ వాళ్ళము. మీ కార్యకర్తల కంటే మీ పార్టీ కార్యకర్తల కంటే ఎక్కువ కష్టపడ్డే వాళ్ళం మేము. మీ కాంగ్రెస్ పార్టీ రావాలని చెప్పేసి పార్టీ బీఆర్ఎస్ పార్టీని పొందబెట్టాలని చెప్పేసి దాదాపు 90 నియోజకవర్గాలు తిరిగి ఊరూరా బస్సు యాత్ర చేసి నిరుద్యోగ చైతన్య యాత్ర పేరిట బస్సు యాత్ర చేసి గత నిరంకుశ పాలన బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దెనించి ఈ ప్రభుత్వాన్ని తెచ్చుకున్నాము. కారణం ఏంటంటే నిరుద్యోగులకి ఒక హామీ ఇస్తారు, నిరుద్యోగులకి న్యాయం చేస్తారు అని చెప్పేసి తీసుకొచ్చుకున్నాము. రేవంత్ అన్న ఈ వేదిక మీద నుంచి మిమ్మల్ని ఒకటి విజ్ఞప్తి చేస్తా ఉన్నాము. మీరు స్వయాన చెప్పారు ఎగ్జామ్ కి మధ్య గ్యాప్ ఇస్తామని చెప్పారు. మీరే స్వయంగా చెప్పారు గ్రూప్ 2 పోస్టులు గ్రూప్ 3 పోస్టులు పెంచుతామని చెప్పేసి ప్రెస్ క్లబ్కి వచ్చి మీరే స్వయాన చెప్పారు. మీరే చెప్పిన మాటని నిలబెట్టుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ మేము రోడ్ ఎక్కకుండా చేస్తారని చెప్పేసి స్వయంగా దాదాపుగా లక్షలాది నిరుద్యోగుల తరపున విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ.